బ్లేమ్ గేమ్ పాలిటిక్స్ ఇవి కొత్తవి కాదు. కేవలం భారతదేశంలోనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనో తెలంగాణలో మాత్రమే ఉండే అంశాలు అస్సలే కాదు. బ్లేమ్ గేమ్ అనేది చాలా ఖచ్చితంగా జరుగుతుంటుంది. రాజకీయాల్లో ఏ చిన్న ఘటన జరిగినా ఆ ఘటనకు పూర్వాపరాలు చెక్ చేసుకోకుండా, ఆ పూర్వాపరాలతో సంబంధం లేకుండా దానికి ఒక ఈక్వేషన్ని, ఒక కొటేషన్ని, ఒక సెంటెన్స్ని క్రియేట్ చేసేసుకొని దాన్ని ప్రజల్లోకి ప్రచారంగా మార్చుకునే ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేస్తూనే ఉంటాయి, చేయాల్సిందే. అందుకే వాటిని రాజకీయాలు అంటాం. ఆ రాజకీయాలు చాలా సందర్భాల్లో లాజిక్ అవసరం లేదు. లాజిక్ అన్నది లేకుండానే ఎలాంటి ప్రచారాన్నైనా ప్రజల్లో తీసుకెళ్ళి వాళ్ళు మాత్రమే కరెక్ట్ అని చెప్పేందుకు చేసే ప్రయత్నం ఏదైతుందో ఆ ప్రయత్నం మనకు కనిపిస్తూనే ఉంటుంది. అందుకే మనం దాన్ని బ్లేమ్ గేమ్ పాలిటిక్స్ అని చెప్పాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఒక విచిత్రమైన ఘటన ఉంది. ఒకే అంశము, ఒకే నేరము, అందులో ఉన్న నేరస్తులు కూడా సేము, కానీ ఆ నేరస్తులను ఒక్కో పార్టీ ఇంకొక పార్టీకి కనెక్ట్ చేస్తూ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. అటు వైసీపీ కానివ్వండి, ఇటు టీడీపీ కానివ్వండి. ఏదైతే అనంతపురం జిల్లాలో చూస్తున్న హనీ ట్రాప్కి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో ఆ హనీ ట్రాప్కు సంబంధించిన ఇష్యూలో ఎవరైతే ఆ నేరానికి పాల్పడ్డారో, ఆ నేరానికి సహకరించారో, ఆ నేరంలో భాగస్వాములుగా ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయట తీసుకొచ్చేటప్పుడు టీడీపీ చెబుతుంది అందులో ఉన్న నరేంద్ర అనే వ్యక్తి వైసీపీకి సంబంధించిన కార్యకర్త అని. దానికి సంబంధించిన కొన్ని ఫోటోల్ని రిలీజ్ చేస్తారు. ఇక వైసీపీ ఏం తక్కువ తినదు, వైసీపీ కూడా అదే పని చేస్తుంది. టీడీపీతో వాళ్ళు అంటకాగుతున్నారు. టీడీపీకి సంబంధించిన నాయకులతో ఉన్న ఫోటోలు, వాళ్ళ మెడలో వేసుకుంటున్న కండువాలు, వాళ్ళతో దిగిన ఫోటోలు, ఆ ఫోటోలన్నింటినీ బయటపెట్టి ఇవాళ వాళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తులుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జరిగిన దాన్ని నేరం అనాలి, ఆ నేరం చేసిన వాళ్ళని నేరస్తులు అనాలి, దాన్ని కోర్టులో డిసైడ్ చేయాలి. డిసైడ్ చేసే క్రమంలో జరిగే విచారణ కానివ్వండి, లేకపోతే ఆ విచారణ తర్వాత జరిగే పరిణామాలు కానివ్వండి, అవన్నీ కూడా యాజ్ యూజువల్ జరుగుతూ పోవాలి. కానీ అంతకన్నా ముందే, అది పూర్తి స్థాయిలో ఏం జరిగిందో తెలియక ముందే, ఆ జరిగిన తప్పు అనే ఒక రూఢికి వచ్చిన వెంటనే ఇవాళ రాజకీయ పార్టీలు చేస్తుంది ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళు ఒక పార్టీకి బాధ్యులు కాబట్టి, ఒక పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసిన తప్పుల్ని ఆ పార్టీకి సంబంధించిన నాయకులకో లేదా ఆ పార్టీ అధినేతకో దాన్ని కట్టిపాడేసి దాని ద్వారా వీళ్ళు మా పార్టీ ఏదో మంచిది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. సరే, దీన్ని నేరస్తులు అనే పదం కొద్దిసేపు పక్కన పెట్టేస్తే, ఎవరైనా సరే వ్యాపారం చేస్తున్నారంటే ఆ వ్యాపారం చేసేవాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగుతారు అన్నది అందరికీ తెలిసిన అంశమే. అది ఆ వ్యాపారము ఎవరైతే నేర సామ్రాజ్యంగా మారుతుందో, నేర సామ్రాజ్యంగా మారినప్పుడు వాళ్ళు మరి కాస్త ఎక్కువగా ఆ అధికారంలో ఉన్న పార్టీతో కలిసి తిరుగుతూ ఉంటారు. అవసరమైతే వాళ్ళకు ఫండింగ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా వీళ్ళు చేస్తారన్న దాంట్లో అతిశయోక్తి ఏం లేదు. ఈ హనీ ట్రాప్ కేసు మనం మాట్లాడుకుంటుంది. అనంతపురం జిల్లాకు సంబంధించిన హనీ ట్రాప్కి సంబంధించిన ఒక గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్కి సంబంధించిన వ్యవహారాన్ని మనం చూసినప్పుడు దాని మీద వచ్చిన ఆరోపణల్లో కీలకమైన ఆరోపణలు ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళతో పాటు ఆ తప్పుని జరగడానికి సహకరించిన వాళ్ళు పోలీసులు ఉండడం అన్నది ఇక్కడ చాలా పెద్ద కేసుగా మనకు అనిపిస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 10 మందికి పైగా పోలీసులు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు, ఆ ఇన్వాల్వ్మెంట్లో భాగంగానే వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ రాజకీయ నాయకులతో చాలా సన్నిహితంగా మెలిగినట్టు, ఆ మెలుగుతున్న నేపథ్యంలో వీళ్ళ మీద ఏదైనా సమస్య వచ్చినా, వీళ్ళకి ఏదైనా కంప్లైంట్స్ వచ్చినా సరే ఆ పోలీసుల సహకారంతో ఆ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహకరించినట్టుగా కొన్ని ఆరోపణలు వస్తుంది. ఇవన్నీ నిజాలై ఉండొచ్చు, వీటన్నిటిలో నిజాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, తప్పు జరిగినప్పుడు తప్పుని తప్పుగా చెప్పాలి, నేరస్తుల్ని నేరస్తులుగా చూపించాలి. కానీ ఆ నేరస్తులకు ఒక పార్టీని అంటగట్టి ఆ పార్టీ మొత్తాన్ని కూడా అదే పని చేస్తుందని నిజంగా చెప్పే ప్రయత్నం అవుతుందో అది బాలేదు. అనంతపురం జిల్లాకు సంబంధించిన ఆ నేరస్తులు ఖచ్చితంగా అనంతపురం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేతోనూ, ఎంపీతోనూ, అక్కడున్న స్థానిక నేతలతోనూ, అక్కడ రెగ్యులర్గా వచ్చే అధికార పార్టీకి సంబంధించిన నాయకులతోనూ ఫోటోలు దిగడము, ఆ ఫోటోలు స్క్రీన్ షాట్లు గానో లేకపోతే వాళ్ళ ప్రొఫైల్ పిక్స్ గానో, డీపీలు గానో, స్టేటస్లు గానో పెట్టుకొని మాకు ఈ పార్టీలోని కీలకమైన నేతలు అందరూ తెలుసు, ఆ నేతలతో మాకు సాన్నిహిత్యం ఉంది అనే విధంగా ప్రజెంట్ చేసుకుంటారనే విషయంలో ఎలాంటి అనుమానము, అతిశయోక్తి అవసరం లేదు. కానీ ఆ ఫోటోలను చూపించి ఆ తప్పు చేసిన వాళ్ళు, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు ఇద్దరు కలిసి ఆ తప్పు చేస్తారనే విధంగా ఏదైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నారో అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులతో వాళ్ళు అంటకాగేదే. సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం దిశగా వీళ్ళు హెల్ప్ తీసుకోవడానికి, అవి సరిపోవు అన్నప్పుడు లేదా దానివల్ల ఏదైనా సమస్యలు వస్తాయనుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్లో వాళ్ళ సహకారంతో వాళ్ళు బయటపడేందుకు వాటిని వినియోగించుకుంటారు. దాంట్లో ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, అతను అనంతపురం జిల్లాకు సంబంధించిన ఒక నాయకుడు, ఒక వ్యాపారవేత్త, ఒక నేరస్తుడు. ఆయన అనంతపురం సంబంధించిన ఎమ్మెల్యేతో ఫోటోలు ఉన్నాయి కాబట్టి ఆయన వెంటనే ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తిగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంలో అది నిజంగానే ఆయనకి సాన్నిహిత్యం ఉందా లేదా,
ఆయనతో ఎలాంటి పరిచయం ఉంది, ఆయనకు పార్టీకి సంబంధం ఉందా, ఇప్పటికే రిలీజ్ అయిన ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోల్లో నిజమెంత, ఏ సందర్భంలో దిగారు, ఏ కారణంతో వచ్చారు, ఆ విషయాలు గుర్తుంటే ఆ గుర్తున్న విషయాల్ని బయటకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మనం చూసాం గతంలో కూడా కాల్మనీ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు మహిళలను చెరబట్టిన అంశాలని మనం చూస్తూ వచ్చాం. అందులో ఉన్న నాయకులందరూ కూడా ఎవరైతే, అది హైగ్రేడ్ అని కాదని ఎవరైనా సరే నాయకులు, రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్న పరిస్థితులు కూడా ఉంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఈ హనీ ట్యాప్ పేరుతో ఈ గ్యాంగులు నడుపుతున్నప్పుడు వాళ్ళు ఇలా ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళతో ఫోటోలు దిగారో ఆ ఫోటోలు బయటకు వచ్చిన వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరము, కేవలం మాకు సంబంధం లేదు, ఖండిస్తున్నాము, ఎంతోమంది వస్తారు ఫోటోలు దిగుతారు, ఇలాంటి మాటలు కాకుండా అసలు విషయం ఏంటి, అసలు ఎప్పుడు దిగారు ఆ ఫోటోలు దిగే అవసరం ఏముంది. నిజంగానే బర్త్డేకో ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళారు, ఒక బొకే ఇచ్చారు, ఫోటో దిగారు, ఓకే. అలా కాకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడము, పార్టీకి సంబంధించిన మిగిలిన యాక్టివిటీస్లో వాళ్ళు పార్టిసిపేషన్ చేయడము, అలా ఉన్న ఫోటోస్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరము, సమాధానపరచాల్సిన అవసరము ఖచ్చితంగా రాజకీయ నాయకులకు ఉంటుంది. కాబట్టి అటువైపుగా వాళ్ళు ఆలోచించాలి, అటువైపుగా అడుగులు వేయాలన్నదే మనం చెప్తున్నాం. ఇక్కడ అన్నిటికన్నా అర్థం కాని విషయం, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి నేరాల్లో పోలీసులు భాగస్వాములు అవ్వడం. అసలు ఆ పోలీసులు ఎందుకు ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఆ ఇన్వాల్వ్ అయ్యే నేపథ్యంలో జరిగిన పరిణామాలు ఏంటి, పోలీసులను కేవలం వీఆర్ పంపించేశారా, సరిపోతుందా, దానికి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు ఈ పోలీసుల ఇన్వాల్వ్మెంట్తో చేశారో అన్న ఆరోపణల నేపథ్యంలో వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు, ఎందుకు డిస్మిస్ చేయట్లేదు, కేవలం వీఆర్ పంపించేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం జరుగుతోందన్న విపక్ష నేతలకు సంబంధించిన మాటలకు మీరు ఏమైనా బలం చేకూరుస్తున్నారా. మనం వైపు చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన మారిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇటు లోకేష్ కానివ్వండి, మరోవైపు పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఎలాంటి తప్పుడు పనులు జరిగినా, ఎలాంటి తప్పుడు కార్యక్రమాల్లో తమ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నా సరే వెంటనే సస్పెండ్ చేస్తున్నాము, వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకుంటున్నాము అని. వాళ్ళు చర్యలు తీసుకున్న తర్వాత కొంతమంది ఏమంటారు బ్యాక్డోర్లో వచ్చి పనులు చేస్తున్నారు, అది వేరు, అది పక్కన పెట్టేస్తే వాళ్ళైనా కనీసము రెస్పాండ్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా వాటి మీద సీరియస్గా యాక్షన్ తీసుకోమని బహిరంగ ప్రకటన చేయాలి. చేయకపోతే ఇవన్నీ కూడా దొందేలాగా వెళ్తోంది అని ఎవరైతే విశ్లేషిస్తారో వాళ్ళ మాటలకు అది బలం చేకూర్చే అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి విషయాల నుంచి బయటికి రావాలన్నా, ఇలాంటి పరిస్థితులు రిపీట్ కాకుండా ఉండాలన్నా సరే ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వాళ్ళతో ఎవరైతే అంటకాగారో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్తో పాటు ఎవరైతే దాని మీద ఉన్నారో వాళ్ళ మీద ఓవైపు చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇవాళ షీల్డ్గా వాడుకుంటుంది అధికారంలో ఉన్న పార్టీ పేరుని, అధికారంలో ఉన్న పొలిటీషియన్స్ని వాళ్ళు అడ్డం పెట్టుకొని అధికారులను బెదిరిస్తున్నారు, అధికారాలను ఉపయోగించుకుంటారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు చేయాల్సిన పని ఏంటి, సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. తప్పు జరిగింది, తప్పు చేసిన దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చర్యలు తీసుకోవడము, వాళ్ళ సహకరించిన వాళ్ళు పార్టీ వాళ్ళైనా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా, విపక్ష నేతలైనా ఎవరైనా సరే వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడము, పోలీసులను కేవలం వీఆర్ పంపించడం కాకుండా వాళ్ళని సస్పెండ్ చేయడము, నిజంగా వాళ్ళు తప్పు చేయలేదని తెలిస్తే మరి తర్వాత వాళ్లకు పోస్టింగ్ ఇవ్వడము, ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ హనీ ట్రాప్ అనగానే దాన్ని ఒక మనిషి అత్యాశతోనో లేకపోతే అతనుకున్న చెడు అలవాట్లతోనో జరుగుతున్న ఒక కార్యక్రమంగా చూడకూడదు. మోసం అంటే మోసమే, అది చేసేందుకు వాళ్ళు యూజ్ చేసుకున్న దారి హనీ ట్రాప్ అయి ఉండొచ్చు. ఆ హనీ ట్రాప్లో పడిన వాళ్ళు నిజంగానే అత్యాశకు పోవడమో లేకపోతే అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల వాళ్ళ అటువైపుగా వెళ్ళి ఉండొచ్చు. కానీ దాని మీనింగు చేసిన తప్పు ఒప్పైపోదు, తప్పు చేసిన వాళ్ళు రాబిన్ హుడ్లు కాకపోరు. ఎందుకంటే వాళ్ళు ఏమీ పేదలకేం పంచట్లేదు, పెద్దవాళ్ళని కొట్టట్లేదు, వాళ్ళు ఎదుటి వాళ్ళకున్న బలహీనతలు ఉపయోగించుకొని దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు, భయపెడుతున్నారు, డబ్బులు సంపాదిస్తే ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళ మీద శిక్షను ఖచ్చితంగా బ్లాక్మెయిలింగ్ యాంగిల్లోనే చూడాల్సి ఉంటుంది తప్ప వేరే యాంగిల్లో కాదు. ఏదేమైనా పార్టీలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఒక పర్సను ఒక పార్టీకి అనుబంధంగా ఉన్నారు అంటే అతను అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చస్తున్నట్టు కాదు. అంతకుముందు ఆయన వేరే పార్టీలో కూడా ఉండవచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులతో అంటకాగి ఉండవచ్చు, వాళ్ళతో దీని ఫోటోలు ఉండవచ్చు. అలాంటి ఫోటోలు ఇవాళ బయటపెట్టడం ద్వారా ఆ ఫోటోల ద్వారా ఇవాళ రాజకీయాలు చేసే ప్రయత్నం చేయకపోవడమే మంచిదన్నది నా సజెషన్. ఈ గ్యాంగ్ కానివ్వండి, వీళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా శిక్షార్హము, ఆ శిక్షను విధించాల్సిందే. ఆ శిక్షను విధించే క్రమంలో ఆ పార్టీని, ఆ పార్టీ అధినేతలను మీరు తిట్టడమో లేకపోతే వాళ్ళని బాధ్యులు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అనేది నా ఒపీనియన్. తప్పు జరిగిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిందే, రెస్పాండ్ అయ్యి వాళ్ళు మీ చర్యలు తీసుకోమని చెప్పాలి. అక్కడ ఏదైనా ఇంకేదైనా తప్పు జరుగుతుంది, ఇంకా లేదా ఏదైనా వెళ్తుంది అనుకుంటే వీళ్ళు మరి కాస్త పుష్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళలో ఉంది అనే విషయంలో ఎలాంటి అనుమానం కానివ్వండి, ఎలాంటి ఆక్షేపణ కానీ లేదని చెప్పాలి. సో బ్లేమ్ గేమ్ పాలిటిక్స్ని ఆపేయండి.
అసలు నిజాలు బయటికి తీసుకొని రండి, తప్పు చేసిన వాళ్ళను పార్టీలకు సంబంధం లేకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మాత్రం మనం కోరుకోగలుగుతాం. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.